కూరగాయలు కొనాలంటే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు కాస్త పర్వాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా తాజాగా ఘాటెక్కింది. చూస్తుండగానే ధరలు పైకి చేరుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ. 40 నుంచి రూ. 45 వరకు పలుకుతుంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ దేశవ్యాప్తంగా ఫేమస్. ఈ మార్కెట్‌కు షోలాపూర్, నాసిక్, పూణె, అహ్మద్‌నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు అవుతూ ఉంటాయి. ఇక ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు మార్కెట్లకు సైతం ఉల్లి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్కెట్‌కు ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా గత వారం క్రితం నాసిరకం ఉల్లి రూ. 100కు 3 కిలోలు విక్రయిస్తుండగా ప్రస్తుతం దుకాణాల వద్ద నాణ్యతను కిలో రూ. 40 నుంచి రూ. 45 వరకు అమ్ముతున్నారు. పైగా త్వరలో బక్రీద్ పండగ ఉండడంతో డిమాండ్ అంతకంత పెరుగుతోంది. దీంతో ఉల్లి ధరలు కూడా పైకి చేరుతున్నాయి. డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఏర్పడడం వల్ల ధరలు పెరిగాయని మార్కెట్ ట్రేడర్లు అంటున్నారు. మరోవైపు కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండల తీవ్రత కూరగాయల సాగుకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుమతులు పడిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. రూ. 20 ఉండే కిలో వంకాయలు 40కి చేరగా బెండకాయలు 24 నుంచి రూ. 40కి చేరాయి. బీరకాయలు రూ. 30 నుంచి రూ. 50కి చేరాయి. ఇక టమాటా కూడా కిలో ధర రూ. 20 నుంచి రూ. 50కి పెరిగింది. మరోవైపు పప్పు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకాయి. పెరిగిన ధరలతో సామాన్యులు అల్లల్లాడిపోతున్నారు.